హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు 10th May 2026 మార్నింగ్ 4:20 అయింది. ఎందుకు ఇంత లేచి అనుకుంటున్నారా? సో ఈరోజు బిగ్ డే, టైం 4:20. సో ఈరోజు మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము, నేను అన్య ఆన్ హిమాలయ ఆర్ఈ లాంగ్ డ్రైవ్ వైజాగ్ టు హైదరాబాద్. సో మొత్తం బ్యాక్ ప్యాక్ అంతా సెట్ చేస్తాము, రెడీ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. చూద్దాం, హౌ విల్ బి వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎలా ఉందా? సూపర్. ఫ్యూ మోర్ మినిట్స్ గో. యా, చూద్దాం ఎలా అవుతుంది కదా. మమ్మీ బ్యాగ్స్ చదువుతుంది, చెప్పు మీకు. చెప్పు ఎలా ఉంది? రోడ్డు మీద వెళ్తాం, బంద్ మీద వెళ్తాం ఫస్ట్ టైం. మమ్మీ రెడీ అవ్వదండి, రెడీ అయిన మాట్లాడుతుందంట. రెడీ రాయితే. సో లెట్స్ సీ, స్టార్ట్ అవుదాం. ఒక 5 minutes లో స్టార్ట్ అవ్వదు. హాయ్ గైస్, సో రెడీ అయిపోయాము, మొత్తం సర్దీసుకున్నాము. లగేజ్, ఇదే హెల్మెట్స్ అండ్ గ్లౌజెస్ ఉంటాయి, నథింగ్ మోర్. ఏదో రైడింగ్ గైర్స్ ఏం లేవు, జస్ట్ క్యాజువల్ గా వెళ్ళిపోతున్నాము. స్టార్ట్ అవుతున్నాము. హాయ్ గైస్, మమ్మీ డాడీ హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. మమ్మీ కింద చెప్పండి, చెప్పు కింద. హ్యాపీ జర్నీ. ఇంకా హ్యాపీ జర్నీ ఒకటేనా? స్లోగా వెళ్ళండి. ఓకే, ఇంకా చెప్పు. కెమెరా ఆన్ చేస్తుంది మమ్మీ, కొంచెం మాట్లాడదు. స్లోగా వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, ఓకే, టైం ఫుడ్ తినండి. ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది బాగా ఫిక్స్ అయిపోతాయి. సో స్లోగా వెళ్ళండి. ఇప్పుడు స్టార్ట్ కూడా అవుతా. ఓకే, క్యాచ్ యూ. సో ఆల్మోస్ట్ నిల్లుంది, 50 kilometers రేంజ్ ఉందంటే. ఇప్పుడు వెళ్ళే దారిలో ఫుల్ ట్యాంక్ చేస్తాము. సో దీని కెపాసిటీ వచ్చి 17 liters. సో వెళ్ళే దారిలో ఫుల్ ట్యాంక్ చేయించి అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. గడిగా ఉన్నాడు, మరి ఎప్పుడు ఎప్పుడు వెళ్దామని. ఆ సౌండ్ కూడా గర్జనలా వినిపిస్తుంది. ముందు కూడా అక్కడ రోడ్డు కూర్చున్నాం కదా, మళ్ళీ ఎదురొస్తున్నట్టు వద్దులే కదా, మళ్ళీ ఆగాలి అక్కడ కింద నాకు చెప్తాను. ఇక అలా మమ్మీ. ఇంకా స్టార్ట్ అయ్యాం గైస్. దిస్ ఇస్ కొత్తపాలెం జంక్షన్. సో ఇప్పుడు రోడ్స్ చూసారు కదా ఎంత ఎంటీగా ఉన్నాయో. టైం ఎగ్జాక్ట్ గా 4:45 అయింది. సో 4:44. సో కొత్తపాలెం జంక్షన్ లో ఉన్నాము. మాక్సిమం శ్రీరానగర్ బంక్ లో పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. యాక్చువల్లీ 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ తెలిసిందే కదా మనం అనుకుని 3:30 అనుకుంటే 4:30 అయింది. బట్ ఇట్స్ ఓకే, మనకేమి కంపల్సరీ లేదు ఈ టైంకి వెళ్ళిపోవాలని. సో సాఫీగా రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇంకా మా ప్లాన్ వచ్చి ఆల్మోస్ట్ ఎండ కంప్లీట్ గా వచ్చేసి శ్రీనగర్ లో కొట్టిద్దాం అనుకున్నాం పెట్రోల్, బట్ ఇక్కడ గోపాలపట్నం లో బంక్ ఓపెన్ ఉంది. సో గోపాలపట్నం కొట్టించేద్దాం అనుకున్నాం. యా, సో ఫుల్ ట్యాంక్ చేయించాం. ఇప్పుడే మీరు చూడొచ్చు, మొత్తం మీటర్ ఫుల్ ఉంది. సో ట్రిప్ కూడా కిలోమీటర్స్ రేంజ్ 340 kilometers 340 వస్తుంది చూపిస్తుంది. సో మీరు చూస్తే ట్రిప్ అంటారు. సో ట్రిప్ ఇప్పుడు 0 చేస్తున్నాము. సో చూడొచ్చు, ఇప్పుడు రీసెట్ చేస్తున్నాము. రీసెట్ ట్రిప్ 1 చేసే కన్ఫర్మ్. యా, రీసెట్ అయిపోయిన ట్రిప్ బ్యాక్ వెళ్ళి 0 చూపిస్తుంది. జాయిస్ ఇంకా మీరు చూడొచ్చు, ట్రిప్ 1 ఇప్పుడు 0 అయింది. యా, సో ఇప్పుడు మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో దీని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 3 మార్చాము, అనలాగ్ నుంచి డిజిటల్ నుంచి అనలాగ్ వచ్చాము. సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. యా, ట్రిప్ 0. టైం ఎగ్జాక్ట్ గా 4:56 అయింది. మనం 5 స్టార్ట్ అవుతాం ఇంకొక 3 minutes లో. ఇట్స్ 4:57. సో 5 స్టార్ట్ అవుతాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 5 అయింది. సో మనం కరెక్ట్ గోపాలపట్నం బంక్ దగ్గర ఉన్నాము, స్టార్ట్ అవుతున్నాము. యా, సో లెట్స్ గో జానీ. ఎగ్జాక్ట్ 5 స్టార్ట్ అయ్యాం. సో చాలా పీస్ఫుల్ గా ఉంది. అర్లీ మార్నింగ్ నాకంటే అలవాటే. బట్ యాక్చువల్లీ ఈ పార్టీ ఒక 1.5 hours జర్నీ అయిపోవాల్సింది. బట్ ఇట్స్ ఓకే, మనకేం కంపల్సరీ లేదు ఈ టైం కల్లా వెళ్ళాలని. సో చూద్దాం. సో మా ప్లాన్ అయితే ఎవ్రీ 100 kilometers కి బ్రేక్ తీసుకుందాం అనుకుంటాం. ఎవ్రీ 100 or 150కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేము అలిసిపోయినా లేకపోయినా సరే బ్రేక్స్ తీసుకొని వెళ్తే సో సాఫీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాము. యా, అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లాంగ్ రైడ్ ఆన్ హిమాలయ ఆఫ్టర్ 8 months అవుతుందా బంద్ తీసుకుని. ఆగస్ట్ లో తీసుకున్నాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8 months. ఎప్పటి నుంచో లాంగ్ డ్రైవ్ అనుకుంటున్నాము, కుదరలేదు. సో అట్ లాస్ట్ మనం దత్త తీసుకోబోతున్నాం బండి. ఒక 3 to 6 months అనుకుంటాను. లెట్స్ సీ. హైదరాబాద్ లో ఉండబోతున్నాడు హిమాలయ. సో యా, ఎన్ఐడి వచ్చాం గైస్. ఎన్ఐడి దిస్ ఇస్ ఎన్ఐడి ఫ్లైఓవర్. ఇప్పుడు హైవే ఎక్కబోతున్నాము. ఇక్కడ హైవే ఎక్కితే మనం నెక్స్ట్ ఇంకా అనకాపల్లి దాకా నాన్ స్టాప్. అనకాపల్లిలో కూడా ఆగం అనుకో, నాకు అనకాపల్లి తర్వాత తెలియదు, ఎగ్జాక్ట్ గా తెలియదు, మ్యాప్స్ చూడాలి. సో ఇంకా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ హైవే చూద్దాం. అర్లీ మార్నింగ్ కాబట్టి సిగ్నల్స్ కూడా అంత ఇబ్బంది పెట్టవు.
మీరు చూడొచ్చు ఎన్ఐడిలో వేసిన కొత్త ఫ్లైఓవర్ ఇది. ఫ్లైఓవర్ కే మళ్ళీ ఫ్లైఓవర్ వేశారు మన వాళ్ళు. చెప్పు మాట్లాడలేదు. మాట్లాడరా నువ్వు మాట్లాడచ్చు. అవును నాకు చెప్పు, నేను చెప్తాను. నన్ను వెయిట్ ఎలా అంటే ఏదవుతుంది చెప్పరా. సో ఇదే కొత్త ఫ్లైఓవర్. ఇది ఫ్లైఓవర్ కి ఫ్లైఓవర్ అటాచ్మెంట్ చేశారు. ఎందుకు చేశారని చాలా మంది అడిగారు. ఎవరికి ఎక్కడ తెలియదు. అసలు ఇది అంత బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏదో ప్రకృతి వైకరిత్యంలా ఉన్నది. ఇదేదో స్లోగా మీరు ఇక్కడ చూడొచ్చు అదేదో ఆస్ట్రాయిడ్ పడినట్టు ఉన్నది. ఓన్లీ ఆ ప్లేస్ లోనే అలాగా. ఇక్కడ నుంచి మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. అదిగోండి చూసారా మీరు, అక్కడ ఏదో ఆస్ట్రాయిడ్ పడినట్టు అలా ఎగ్జాక్ట్ గా అలా అయింది. సో మాకెందుకో ఇది రాజమౌళి ప్రమోషన్స్ ఫర్ వారణాసి అనిపిస్తుంది. సో ఇక్కడ ఆస్ట్రాయిడ్ ఎదుర్కొంటూ బాబు వస్తాడు. సో జై బాబు అనాల్సిందే ఎవడైనా. అనకాపల్లి ఎంటర్ అయ్యాం గాయ్స్. అనకాపల్లి మీరు చూడొచ్చు అక్కడ. ఇప్పుడు మైలేజ్ వచ్చి 30 టచ్ చేశాడు మావాడు. హిమాలయ మీద 30 అంటే ఇట్స్ డ్రీమ్. హిమాలయాలకు అర్థం అవుతుంది. సో 30 టచ్ చేశాడు. అనకాపల్లి గాయ్స్. అనకాపల్లి ఫ్లైఓవర్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఫ్లైఓవర్ ఇన్ వైజాగ్, అట్లీస్ట్ ఏపీ. సో రాజమండ్రి 175 ఉంది ఇంకా. సో ట్రిప్ వచ్చి ప్రస్తుతానికి 28 కిలోమీటర్స్ కవర్ అయింది. వైజాగ్ సారీ అనకాపల్లి వచ్చాము. టైం 5:29 అంటే గాజువాక చాలా ట్రాఫిక్ ఉంది. సో ఆ ట్రాఫిక్ వల్ల అక్కడ ఒక 10 to 15 మినిట్స్ అక్కడే పోయింది గాజువాక ట్రాఫిక్ లో. కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చి 31.3, టైం 5:52, ఆల్మోస్ట్ 1 hour స్టార్ట్ అయ్యి. ఎందుకో ఈ రోజు ఎండ కూడా చాలా గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది. అప్పుడే సన్ రైజ్ చూడండి 6 అయింది. సన్ రైజ్ హెవీగా ఉంటున్నది. యూజువల్లీ ఈ టైంకి మన వస్తున్న తర్వాత మనకి ఈ టైం చూడలేదు కాబట్టి. బట్ నక్కపల్లి వచ్చాం గాయ్స్. నక్కపల్లి టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇది 2 కిలోమీటర్స్. అన్నవరం వచ్చాం గైస్. అన్నవరం వచ్చాము. ఇక్కడ పేటగుంట దగ్గర చాలా ఫేమస్ అయిన పెసరట్టు ఉప్మా తిన్నాను ఆగాము. అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ అన్నవరం దగ్గర ఇది చాలా ఫేమస్. పేటగుంట దగ్గర పెసరట్టు ఉప్మా తిన్నాను ఆగాము. సో 110 కిలోమీటర్స్, 31.7 మైలేజ్, ఆల్మోస్ట్ 32 రీచ్ అయింది. స్టార్ట్ అవుతాము. సో ఇదే పెసరట్టు ఉప్మా. ఇది కర్రల పొయ్యి మీద చేస్తే చాలా ఫేమస్. ఇక్కడ టిఫిన్ ఆగాం గైస్. చెప్పాం కదా ఇక్కడ ఓన్లీ ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, దోశ ఉంటుందంటే అంతే. బెస్ట్ ఫ్రెండ్ ఒకటి తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చాం మీ అందరం. అప్పుడు అన్నవరం వెళ్తున్నాం. చాలా ఉంది అసలు. క్రౌడ్ 7 o'clock చూసారు కదా ఎలా అయింది. సీట్లు దొరికాయి. చాలా మంది ఇంకా నిల్చున్నారు వెయిటింగ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓకే రైడ్ ఎక్స్పీరియన్స్ 100 కిలోమీటర్స్ కదా. ఓకే ప్రజెంట్ అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు. అనకాకు పోతున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది గైస్. టిఫిన్ బాగా పెసరట్టు తీసుకొచ్చారు. సో పెసరట్టు సపరేట్ గా ఉప్మా సపరేట్ తీసుకొస్తారంట. లాస్ట్ కాదు పెసరట్టు వేరేగా ఉప్మా వేరేగా ఇస్తారా? సో పెసరట్టు వేరేగా ఉప్మా వేరేగా ఇస్తారంట. పెసరట్టు అయితే సైజ్ చాలా చిన్నదే ఉంది. చిట్టి పెసరట్టు అంట. ఒక 2-3 చెప్పాలి ఏం సరిపోతాయి కానీ చూద్దాం. ముందు టేస్ట్ చూసాక టిఫిన్ టేస్ట్ అయితే బాగుంది. ఆ కర్రలపై ఫ్లేవర్ తెలుస్తుంది. ఉప్మా అని ఇంకొకటి కదా. ఓకే ఓకే చూడండి గైస్. పెసరట్టు మరి స్టవ్ మీద వేస్తున్నారు. ఇంకో బ్యాచ్ కర్రలపై మీద వేస్తున్నారు. చాలా కష్టం ఉంది. అయిపోయింది అదైతే. రివ్యూ అంటే నైస్, బాగున్నది పెసరట్టు ఉప్మా. ఏం లేదు మన ఓల్డ్ స్టైల్ కర్రలపై మీద స్టైల్. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు ఆకులు కూడా ఎన్ని కార్లు ఆగాయో కార్లో వచ్చి మరి తింటున్నారు. చాలా ఫేమస్ ఇక్కడ. బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు రైడర్ మారిపోతున్నారు. సో ఇప్పుడు నేను చేస్తాను. నెక్స్ట్ 32 సెట్ చేశాడు. సో ఇప్పుడు మనం 35 to 40 తీసుకెళ్ళిపోతున్నాం. అది హైడర్ బట్టి ఉంటుంది చూడండి. 35 to 40 తీసుకెళ్ళిపోతున్నాం మైలేజ్. సో బండి తీసి సో 110 kilometers నౌ రైడ్ స్టార్టింగ్. మళ్ళీ నెక్స్ట్ హాల్టింగ్ రాజమండ్రి అనుకుంటున్నాం.
టోల్ గేట్ అట్లా చూసారా మనకి ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. కృష్ణవరం టోల్ ప్లాజా. కృష్ణవరం టోల్ ప్లాజా అయితే సో వన్ జర్నీలో దిస్ ఇస్ ద సెకండ్ టోల్ గేట్ హిల్సీ అటిల్ హైదరాబాద్. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయో ఇది కూడా మన ఫస్ట్ రైడ్ కాబట్టి మనకి అంత తెలియదు. దిస్ ఇస్ ద వన్. చూసారా ఇక్కడ ఫ్రూట్స్ అన్ని అలాగే అమ్ముతున్నారు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ దాన్ని పార్క్ టూ రూట్స్. మన రాజమండ్రి చూస్తున్నారు కదా గోదావరి పక్కనే మన ఫ్లైఓవర్ అండ్ ఆ పక్కన రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ ఒక చిన్న బోట్స్ అండ్ రాత్రి కూడా తిరుగుతున్నాయి కనిపిస్తున్నారు. ఆ క్లౌడ్స్ కూడా ఇంటికి ఏ కెమెరా మన రాజమండ్రి క్లౌడ్స్ ఈ గోదావరి బ్రిడ్జ్ మీరు ఒకే దగ్గర అనుకున్నట్టున్నాయి. ఆకాశం మీద అది అట్లా సో నైస్. ఇక్కడ ఈ ప్లేస్ లో చాలా షూటింగ్స్ అయ్యాక మన సెకండ్ వెళ్ళి వచ్చే గోదావరి మన ఇవ్వడం ప్లేస్ కానీ ఆంధ్రాకి చాలా షూటింగ్ కానీ ఇవన్నీ రకరకాల మన రాజమండ్రిలో కేవలం చూడండి. तो पूरा 3 किलोमीटर रहेंगे तो बहुत टोल प्लाजा करके సో ఇక్కడ హైవే మీద ఆగాం మేము. ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూద్దాం ఇక్కడ. సో ఇది కరెక్ట్ గా 217 కిలోమీటర్స్ ఆగాము. సో మనము 31, 32 మెయింటైన్ చేసాం. మనోడు దాన్ని అలాగా సక్సెస్ఫుల్ గా 30 తీసుకొచ్చాడు, పర్లేదు. కాకపోతే స్పీడ్ టైం కవర్ చేశాడు. హైవే చూడండి, మరి అంత సన్నీగా లేదు కదా. ఈ టైం కానీ ఆగాము హైవే మీద. నాట్ టూ హాట్ బట్ ఓకే, ఫీల్ సో గుడ్. హైవే దగ్గర టీ పాయింట్ ఆగాము. ఇదిగో మనోడు టీ దగ్గర ఆగాడు. ఏం టీ లేదా? ఓ హెల్త్ కాన్షియస్ మనోడు అసలు టీ తాగా ఇప్పుడు లెమన్ టీ కావాలంట. సో హైవే దగ్గర అలాగో టీ పాయింట్ దగ్గర ఆగాము. నేను లస్సీ తీసుకున్నా, హెరిటేజ్ సబ్జా లస్సీ అంట. సో ఇప్పుడు అడుగుదాం. మధు ఇప్పుడు ఒక నియర్లీ 110 కిలోమీటర్స్ లాగా రైడ్ చేశాడు నాన్ స్టాప్ గా, అన్నవరం టు రాజమండ్రి. సో వీల్ ఆస్క్ హిస్ ఎక్స్పీరియన్స్. చెప్పు, ఎలాగుంది? బాగుంది.
దాని కూడా అసలు 100 కిలోమీటర్లు వచ్చినట్టే లేదు, ఏదో 30-40 కిలోమీటర్స్ వచ్చినట్టు అంతే. కానీ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అలా లేదే. అలాగే నాకు ఎందుకు నిద్ర వస్తుందో లేదంటే తలెక్కిస్తున్నట్టు అనిపించింది. అందుకే పక్క ఆపి నిద్ర నైట్ కూడా నిద్ర లేదు కదా, సో మేబీ అదే అనుకుంటా తలెక్కిస్తుంది. సో ప్లస్ ఫేస్ వాష్ చేసుకుని టీ తాగి స్టార్ట్ అవుతాం. అలిసిపోవడం అయితే అసలు ఏం లేదు. దాని మీద 130 కొట్టుకున్నా సరే అసలు బట్ షేకింగ్ లేదు, ఏం లేదు, చాలా బాగుంది. సో అది ఆ ప్రాబ్లం అయితే లేదు, ఏం అనిపిస్తున్నట్టు అంటే ఒక 100 కిలోమీటర్స్ కొట్టినట్టు అయితే ఏం అనిపించలేదు, అంత బాగుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే మనోడు డైలీ పడుకునే టైంకి మేము ఈరోజు బయలుదేరాం కదా, సో ఆడికి నిద్ర సరిపోలేదు. సో అందుకే ఒక రోజున టైం అయ్యాడు. ఆడికి డైలీ వర్క్ లేట్ అవుతుంది. సో డైలీ యూజువల్గా పడుకునే టైంకి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. తెలిసి సబ్జాలు తీసుకున్నా. అయిపోయింది టీ బ్రేక్, రాజమండ్రిలో టీ బ్రేక్ అయిపోయింది గైస్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో టైం 9:15 అయింది, 9:16 అండ్ కిలోమీటర్స్ వచ్చి 217 కిలోమీటర్స్, 30 మైల్ 217 ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ హైవే అయితే చాలా బాగున్నది. సో ముందు కూడా ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఒక నాన్ స్టాప్ ఇంకొక 100 కొడితే 300, ఆల్మోస్ట్ హాఫ్ ట్రిప్ అయిపోద్ది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, లెట్స్ గో. హైవే అయితే మాత్రం చాలా బాగుంది, తొక్కుతున్న కొద్ది తొక్కాలనిపిస్తుంది. హాయ్ గైస్, సో రాజమండ్రి దాటిన తర్వాత ఇది ఒక లూప్ లైన్ లోకి వచ్చాము. చూడండి ఎంత బాగుంది ఇక్కడ, రోడ్డు, ఆ చెట్లు, ఎంటీ రోడ్, క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఏం లేదు. బట్ ఏమైందంటే ఖమ్మంకి కొత్త హైవే చేశారు, సో గ్రీన్ ఫీల్డ్ హైవే. సో అదేంటంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్ దాకా కొత్త హైవే. సో చాలా బాగుంటుంది ఆ రోడ్. అంటే విజయవాడ వెళ్ళకుండా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దాకా సేవ్ అవుతుంది. సో అలా వెళ్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ 2 వీలర్స్ వెళ్ళలేదంట. సో గూగుల్ మ్యాప్ కూడా అది అప్డేట్ అదే చూపిస్తుంది, ఆ రోడ్డే చూపిస్తుంది. బట్ అది ఇక్కడ లోకల్స్ ఈ సైట్ రోడ్ అయితే ఇప్పుడు చెంగారెడ్డిగూడెం అయితే వెళ్తున్నాము. సో ఇది ఖమ్మం అయితే వెళ్తాం. ఆ ఎక్స్ప్రెస్ హైవే అయితే లేదు. సో ఇలా వచ్చాము, మళ్ళీ విజయవాడ వెళ్తే ఇంకొక 1 hour ఎక్స్ట్రా అవుతుంది. సో చాలా బాగుంది. అశ్వారావుపేట వచ్చాం గాయస్, అశ్వారావుపేట ఎంటర్డ్ ఇంటూ తెలంగాణ. సో ఇక్కడ నుంచి తెలంగాణ ఇదంతా. సో ఇదంతా ఇప్పుడు తెలంగాణ బట్టి అశ్వారావుపేట అంటే తెలంగాణ కింద వస్తుంది. మనం ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణలోకి ఎక్కాము, మళ్ళీ అశ్వారావుపేట దాటిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తాము. సో అశ్వారావుపేట అనేది లైక్ వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణలోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తాము. సో నవ్ వీఆర్ ఇన్ అశ్వారావుపేట. తెలంగాణలోకి వచ్చాము అండ్ అగైన్ గోగా కింద ఆంధ్ర, మళ్ళీ తెలంగాణకి వెళ్తాము. సో యా, ఇక్కడ అశ్వారావుపేటలో చూడండి, పెద్ద కంటే పెట్టుకున్నారు. తీసుకెళ్ళడానికి కొన్ని నెలలు పడుతుంది అనుకుంటా. ఇక్కడ దాకా వైర్లన్నీ తప్పించుకుని తీసుకెళ్తున్నారు చూడండి. పెద్ద కంటైనర్ అది ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక గంట పట్టేస్తుంది. ఇక్కడ ఇంకో కంటైనర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇది ఏంటో కూడా అర్థం కాదు, ఏంటి ఎంత సెట్టింగ్ ఉన్నదో. కంటైనర్స్ అక్కడ తీసుకెళ్తారు. సో అశ్వారావుపేట దాటిన తర్వాత ఇక్కడ ఆగాం గైస్. ఇక్కడ ఆగి 100 కిలోమీటర్స్ అయిపోయింది మనది. సో టైం టు చేంజ్. 110కి చేంజ్ అవుతున్నాము. సో 110 అయింది ఇప్పుడు. సో చేంజ్ అవుతున్నాం మళ్ళీ. సో దాంట్లో నాకు సన్ గ్లాసెస్ ఇచ్చాడు, బట్ మనది లెన్స్ కట్స్, దీనిపైన సన్ గ్లాసెస్ అటాచ్ వస్తుంది మ్యాగ్నెటిక్ ది. నేను షర్ట్ పెట్టుకున్నాను, అది పుష్కాకి ఎగిరిపోయింది. ఆబ్వియస్లీ అంత స్పీడ్ వెళ్తే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 90 కిలోమీటర్స్ ఖమ్మం ఉంది. సో ఖమ్మంలో ఆగుదాం అనుకున్నాం. ఇక్కడ షాప్ దగ్గర ఆగి కాస్త ఫ్రెష్ అయ్యి వాటర్ తాగి వాటర్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనకి చిన్న రెస్ట్ వీడికి అవసరం లేదు, యాక్చువల్లీ మాకే కావాలి, బట్ మేము తీసుకోవడం వల్ల ఇక్కడ చిన్న రెస్ట్ దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 310 కిలోమీటర్స్ అయింది ఇప్పటికి. టైం 11:12, 310 కిలోమీటర్స్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక 90 కిలోమీటర్స్ ఖమ్మం ఉంది. మా నెక్స్ట్ స్టాప్ అది. ఇదంతా లైక్ ఫారెస్ట్ ఏజెన్సీలో ఉంది, తెలంగాణ ఫారెస్ట్. ఇదంతా తెలంగాణ ఏజెన్సీ ఏరియాలో ఉంది. చాలా నిర్మానుష్యంగా కూడా ఉన్నది, రోడ్డు మొత్తం ఇలాగే ఉన్నది. సో ఫైనల్లీ ఎంటర్డ్ ఇంటూ ఖమ్మం. గాంధీ గారు వెల్కమ్ చెప్తున్నారు. ఖమ్మం రోటరీ జంక్షన్ అంట ఇది. ఖమ్మం సిటీ. ఇప్పుడు టైం వచ్చి 1:01 అవుతుంది, 12:45. సో ఏదైనా రెస్టారెంట్ కోసం మనం చూస్తున్నాము, లంచ్ చేద్దామని. అంటే ఒక లాంగ్ బ్రేక్ చేద్దాం, ఒక 1 hour అలాగా. సో ఇప్పుడే ఖమ్మం సిటీలోని
ఇంట్లో ఈ బిర్యానీ బ్రాండ్ అనే రెస్టారెంట్లో ఆగాము. సో ఏసీ ఉందని. ఓకే ఇదేంటి నాటుకోడి కొత్తిమీర కోడి వేపుడు. కొత్తిమీర కోడి వేపుడు ఇక్కడ మస్ట్ ట్రై అంట ఖమ్మంలో. ఇంట్లో ఈ బిర్యానీ బ్రాండ్ తెలిసి టేస్ట్. చికెన్ కాదు, చికెన్ ఆమ్లెట్, ఫిష్, ప్రాన్స్. ఏంటిది? ఏ స్పెషల్ బిర్యానీ? Backup biryani. ప్యాకప్ బిర్యానీ. సో ప్యాకప్ బిర్యానీ ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్, ప్రాన్స్, చూద్దాం టేస్ట్ కలిగిందో. చిల్లీ అండ్ గులాబ్ జామ్ కాంప్లిమెంటరీ. ఛానల్ పేరు సాయి మగం ఉంటుంది, వైజాగ్ అబ్బాయితో ఎస్ గైస్, సో ఇప్పుడే లంచ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా అన్నాడు, ఖమ్మంలో ఇంట్లో బిర్యానీయా, ఇంట్లో బిర్యానీస్ బ్రాండ్ అంట రెస్టారెంట్ పేరు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నైట్ ప్లేస్. నైట్ ఇదంతా లైటింగ్స్ అన్ని బాగున్నాయి. గూగుల్లో చూసాము. సమ్మర్ కదా, వాటర్ స్ప్రింక్లింగ్ కూడా పెట్టారు. సో ఇదంతా థ్యాంక్ యూ బ్రో, బాయ్. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఖమ్మంలో ఉన్న వాళ్ళు మస్ట్ విజిట్ అని చెప్తాను. బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. ప్యాకప్ బిర్యానీ అంట, పేరు కూడా కొత్తగా ఉంది. ఇట్స్ లైక్ మిక్స్డ్ బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవబోతున్నాం. ఇంకో 4 hours జర్నీ ఇక్కడ నుంచి. ఏమైంది? గ్లౌజెస్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చి అరౌండ్ 2:45 అయ్యింది. ఇదే రెస్టారెంట్, ఇంట్లో బిర్యానీ బ్రాండ్. బాగుంది. ఏమంటున్నారు? అదే పేజ్ మేము ఫాలో చేస్తాము. మా పేజ్ లో కూడా మేము సో ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టేస్తున్నాము. ఖమ్మంలో 402 జరిగింది. మార్నింగ్ ఎంత కొట్టించాము? 1500 కొట్టించాము. సో ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 17 లీటర్స్ కి 1400 వచ్చింది. సారీ, 400 kilometers వచ్చింది. ఇప్పుడు ఒక 700 కొట్టిద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎంత వస్తుందో. 700 సరిపోవాలి. అంతే. ఇక్కడ రూపాయి తక్కువ పెట్రోల్. ఇక్కడ ఉన్న ఇక్కడ 107.49 ఉంది. మన దగ్గర 108.5 ఎంత ఉంది. 1 రూపీ డిఫరెన్స్. బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది సింగరాయిపల్లి టోల్ ప్లాజా అంట. సింగరేనిపల్లి టోల్ ప్లాజా చాలా బాగుంది. అయితే సో రోడ్లు విశాలంగా ఉన్నాయి. సూర్యాపేట దగ్గరలో వచ్చాయి. సూర్యాపేట దాటి ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము. సో 480 kilometers అయింది. నెక్స్ట్ మనం ఒక 130 kilometers చూపిస్తుంది. సో ఇది వచ్చి మన నెక్స్ట్ టోల్ ప్లాజా. కొర్లపాడు ప్లాజా. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ టోల్ ప్లాజా మొత్తం వెహికల్స్ అంటే ఉన్నాయి. సంక్రాంతి టైంలో ఇక్కడ హాలిడేస్ టైంలో ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ లైన్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా ఎంతైతే చాలా స్పీడ్ దంచి కొట్టింది. వాడు కారిపోయి ఉంటాం తెలుసు. సో ఇప్పుడైతే మళ్ళీ చూడొచ్చు. మళ్ళీ తగ్గింది. ఇక్కడ నుంచి 130 kilometers ఉంది హైదరాబాద్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మ్యాక్స్ ఒక 1.5 hours జర్నీ ఉంటుందేమో. సో 20-30 kilometers మళ్ళీ రైట్ మార్గం లేదు. మళ్ళీ కాదు ఇవైతే బాగానే ఉంటాయి. మధ్యలో కాస్త వేసింది కానీ మళ్ళీ కాస్త ఎంత తగ్గింది.
హాయ్ గైస్, అంత సాఫీగా జరుగుతుంది. నార్కెట్పల్లి దగ్గర ఆగాము. నార్కెట్పల్లి జస్ట్ క్రాస్ చేసాక ఆగాము. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 85 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ వస్తాము. జస్ట్ ఇంకొక 85 కిలోమీటర్స్ ఉందంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రైడ్ మాట్లాము. లైక్ అంటే నేను డ్రైవ్ చేస్తాను, మా వాడు కూర్చుంటారు. ఏదైనా టీ ఏమైనా తాగుదామని వచ్చాము. టీ ఏదో ఒకటి. మా వాడు 3 స్టార్ట్ చేశారు. ఇప్పుడు 4:40 అయింది. 1.5 hour లో ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేశారా? 1.5 hour లో కార్లో అదొక 100 ప్లస్ 113 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఒక 1 hour 20 minutes 30 minutes లో. మా ఊరి రియాక్షన్స్ ఉంది. క్లాస్ వచ్చేసరికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాడీ కొంచెం సీట్ కంఫర్ట్ అదొకటి గైస్. లైక్ అంటే ఇంత లాంగ్ డ్రైవ్ చేసినందుకు ఆ సీట్ ఏవో జెల్ సీట్స్ వస్తాయంట. ఏంటో అది? సీట్ ఎక్స్టెండబుల్స్ ఉంటాయి. లైక్ సీట్ మనకి ఇప్పుడు ఇలాంటి హెవీ వెహికల్స్ ఏంటంటే మనకి సిట్టింగ్ కంఫర్ట్ అంతా బాగానే ఉంటుంది. కానీ నువ్వు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే సీట్ కి ఎక్స్టెండబుల్ జెల్స్ అని ఉంటాయి అనమాట. దానికి ఎక్స్టెండబుల్ జెల్ టైప్ లో సీట్స్ వస్తాయంట. మనకి నెక్ పెయిన్స్ హ్యాండ్ పెయిన్స్ ఏ ఉండవు. ఇలా హెవీ వెహికల్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఈ సీట్ బ్యాక్ అవడం అనేది ఒకటి చూసుకుంటే చాలు. సో ఆ జల్దీ ఉంటే బాగుంది. అదొకటే కాస్త ఇబ్బంది ఉంది. అదే లైక్ ఆల్ కూడా 100 కిలోమీటర్స్ దాకా ఏం తెచ్చట్లేదు. 100 దాటిన తర్వాత నుంచి కాస్త తెలుస్తుంది ఆ స్ట్రెస్ అనేది. సో ఇక్కడ ప్లానింగ్ ఆ జెల్ సీట్ తీసుకోండి. చూడండి ఎక్కడ ఆగాము. వాట్ ఇస్ దిస్ కాల్? మధు టీ టైం. సర్వంత్రయామి మధుగాడు. ఎక్కడికి వెళ్ళినా సరే మధువే. అవుట్ అయిపోతాను. నిద్ర లేక ఇందులో స్లీప్ లేదు. ఈరోజు కంటిన్యూస్ మార్నింగ్ 5 to ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా 5 అవుతుంది. సో 12 hours ఆఫ్ జర్నీ. దెబ్బకి ఫ్లాట్ అయిపోయాడు. సరే ఈవినింగ్ ఇప్పుడు కరెక్ట్ గా 5:30 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్, మొత్తం కార్లు ఆటోస్ మొత్తం అంతా ఫుల్ ట్రాఫిక్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడికి నియర్ బై అన్నాం. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. 70 kilometers మోర్. ఫుల్ ఆన్ ట్రాఫిక్. సన్సెట్ చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ టోల్ గేట్ వచ్చి మేబీ ఇదే లాస్ట్ టోల్ గేట్ అని అనుకుంటున్నాను. నేనైతే హైదరాబాద్ లోకి ఇంకా ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 50 kilometers మోర్. ఇంకా చాలా పెద్దది ఉంది బైక్. పతంగి టోల్ గేట్, టోల్ ప్లాజా అంట ఇది. ఈ టోల్ గేట్ మేము వచ్చినప్పటికి పంతంగి టోల్ ప్లాజా. దాని కన్సెప్ట్ మాత్రం మా క్లౌడ్ దాన్ని చాలా బాగుంది. లైక్ మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర వర్షం పడ్డది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఈవెన్ సన్ ఉన్నా కూడా చూసారా సన్సెట్ ఉంది. చిక్కుడు కూడా పడుతుంది. క్యాంప్ మీద కనిపిస్తుంది లేదో కానీ ఇప్పుడు మాకే చిక్కుడు పడుతున్నాయి అలాగా ఇప్పటిలాగా. మార్నింగ్ వర్షం స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ 2 more hours కాదు ఇంకొక 1 hour లో మనం రీచ్ అయిపోతున్నాం. అప్పటికి మనకి వర్షం పడుతుంది. హైదరాబాద్ రీచ్ అయినప్పుడు హైదరాబాద్ బైక్ మీద చరిత్రసంకి ఆగాము. సో ఎల్బీ నగర్కి ఇంకొక 20 kilometers. సో హైదరాబాద్ ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. సో దగ్గరలో ఉన్నాము. చరిత్రసం ప్రాబ్లం బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుంది కదా. సో ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఎక్కడైతే అక్కడ కొంతమంది కానీ చరిత్రసం కానీ సన్ ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఏదో ఫుల్ మూన్ లాగా ఫుల్ సన్ లాగా ఉంది కదా. రామోజీ ఫిలిం సిటీ. వెల్కమ్ టు హైదరాబాద్. రామోజీ ఫిలిం సిటీ చాలా బాగుంటుంది ఫిలిం సిటీ. మేము ఒకసారి వెళ్ళాము మొత్తం ఫ్యామిలీతో అక్కడికి. చాలా బాగుంటుంది. లైక్ 1 day నాట్ ఇనఫ్ టు కంప్లీట్ ద. హైదరాబాద్ వచ్చాము. వచ్చి చాలాసేపు అయింది. సో
రైడ్ అయిపోయింది, చాలా సేఫ్ గా చాలా ఎంజాయ్ చేసాము. బాగుంది, సరదా తీరింది, అలాగే ఎంజాయ్ చేసాం కూడా. సో ఆల్మోస్ట్ 6:30కి అందరూ వచ్చినట్టు ఇందాక రామోజీ ఫిలిం సిటీ చూపించారు కదా, అప్పుడే వచ్చాము. సో మన స్టాట్స్ చూద్దాం ఒకసారి రైడ్ ఎండ్ అయ్యేసరికి ఎంత ఉందో. మీరు ఇక్కడ చూస్తే టోటల్ 583 కిలోమీటర్స్, ఇది యావరేజ్ మైలేజ్ వచ్చి 30.4. సో 583 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అండ్ ఇంకా 46 సో మన రైడ్ స్టార్ట్ చేయడానికి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు కూడా 50 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 45. సో టోటల్ మన పెట్రోల్ వచ్చి ఒక ఫుల్ ట్యాంక్ ప్లస్ ఒక హాఫ్ ట్యాంక్. సో టోటల్ మనకి 70 ప్లస్ ఒక 8 అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 25 లీటర్స్ పెట్రోల్ పడ్డది. 24 ఆ రేంజ్ పడ్డది. సో టోటల్ వచ్చి మన కాస్ట్ ఒక 25 అయింది పెట్రోల్ కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదిగో మా అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ బస్ బుక్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ లగేజ్ సర్జ్ చేసుకొని హైదరాబాద్ లో. సో ఇలా హైదరాబాద్ లో అడుగు పెట్టి మళ్ళీ ఎప్పుడే వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఏదో హైదరాబాద్ హాయ్ చెప్పడానికి వచ్చినట్టు బస్ బుక్ చేసుకున్నాడు. లైఫ్ లో ఫస్ట్ టైం వైజాగ్ టు హైదరాబాద్, మళ్ళా హైదరాబాద్ టు వైజాగ్ టు హైదరాబాద్ ట్రావెల్ చేసి హైదరాబాద్ లో ఒక గంట కూడా ఉండకుండా మళ్ళీ వెంటనే ఒక సోడా క్రష్ తాగడానికి హైదరాబాద్ వచ్చాను. ఒక సోడా తాగాడు ఇప్పుడు. సో ఆ సోడా తాగడానికి హైదరాబాద్ వచ్చాడంట. సో హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ బస్ బుక్ చేసుకున్నాడు. ఇంకొక 10-15 మినిట్స్ లో బస్సు వస్తుంది. బస్సు ఎక్కేసి స్లీపర్ పడుకుని పోతాడంట. మళ్ళీ రేపు పొద్దున్న వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్. మళ్ళీ రేపు పొద్దున్న వైజాగ్ లో ఉంటాడు. సో టెక్నికల్లీ 24 అవర్స్ లో వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాడు. 1400 kilometers within 24 hours. సో ఆయన బస్ ఎక్కించి మన రూమ్ కి వెళ్ళిపోవడం, ఇంకా వెళ్ళి పడుకుంపోతే సెట్ ఇంకా అయిపోయినట్టే. ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంటున్న డ్రీమ్ ఈ రోజుకి అయింది. కానీ లిటరల్ గా ఒకటి ఏంటంటే హిమాలయం మీద రైడ్ మాత్రం ఇట్స్ రియల్లీ అవసరం. బండి మనం అలిసిపోతామేమో గానీ బండి మాత్రం అసలు లిటరల్లీ 100 కొడుతున్న హైవేలో, అంటే స్పీడ్ లిమిట్ కొన్ని హైవే మీద 100 కిలోమీటర్స్ ఉన్నాయి. అక్కడ 100 కొడుతున్నా కూడా బండి అసలు ఎక్కడ మనకి షేకింగ్ గానీ 100-110 కొట్టినా కూడా అసలు నథింగ్. ఆ కిలోమీటర్స్ నువ్వు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు చూసి మీ చెయ్యికి ఏదో జంక్ వచ్చి మీరు షేక్ అవ్వాలి తప్ప మీరు కిలోమీటర్స్ కానీ చూడకపోతే 130 మార్నింగ్ ఎంత 130, నేనైతే 131 అంత కొట్టాను. అప్పుడు కూడా షేకింగ్ లేదు. కానీ బండి మాత్రం అంటే మేము తీసుకున్నాం అనేదే కాదు, హిమాలయ ఎందుకు అది హెవీ అడ్వెంచర్ బైక్ అనేది ఇప్పుడు ఈ లాంగ్ డ్రైవ్ వేస్తే మాకు అర్థమైంది. వీధుల్లో తిరిగేది కాదురా ఇది. సో ఈ బండి మీద నీ హైయెస్ట్ ఎంత ఇప్పుడు నార్మల్ గా మొత్తం ఇప్పుడు దాకా నీ హిమాలయ కెరీర్ లో టాప్ స్పీడ్ ఎంత వెళ్ళావు? నేను 100-105 అంతే. నేను ఎక్కువ వెళ్ళాను. నేను ఎప్పుడే ఎక్కువ మ్యాక్స్ నేను ఎకానమీ లైక్ 80 to 90 మధ్య. మా వాడు మైలేజ్ ని ఆడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు, నేను చెడగొడుతూ ఉంటాను. సో బ్యాలెన్స్ చేయాలి కదా. సో నా హైయెస్ట్ ఇప్పటి వరకు అయితే నేను ఇప్పటి వరకు ఈ 6 months నా దగ్గర ఉంది బండి. నేనైతే లిటరల్ గా నేను వెళ్ళిన హైయెస్ట్ స్పీడ్ 108. ఈ రోజే నాకు తెలిసి ఈ రోజు అన్నట్టు గైస్. నేను నీకు ఎప్పుడైతే చెప్పానులే తెలియదు. ఆ బండి మీద నేను హైయెస్ట్ వెళ్ళింది అయితే 141 అనుకుంటా. మన అది ఎప్పుడు అన్నది నీకు ఆఫ్ రికార్డ్ చెప్తానులే ఎప్పుడు వెళ్ళామన్నది. సో అది గైస్, ఆ 140 వెళ్ళినప్పుడు కూడా, ఆ 140 వెళ్ళిన తర్వాత నేను దాన్ని చూసి నాకు భయం వేసి అమ్మడి అమ్మ 140 టచ్ అయిపోయిందని నేను స్పీడ్ తగ్గించాను. సో అంతే తప్ప ఆ బండి షేకింగ్ కానీ యాక్చువల్లీ అంత స్పీడ్ వెళ్తే బైక్స్ వాబుల్ అవుతాయి. స్పీడ్ గా వెళ్ళొద్దు. బెస్ట్ ప్రిఫర్ మెయింటైన్ ద ఎకానమీ. సో ఛాన్స్ ఉన్నప్పుడు 100 లైక్ ఎంటీ రోడ్స్ ఇలాంటి హైవేస్ స్పీడ్ లిమిట్ ఉంటాయి. లైక్ కొన్ని లైన్స్ 80, ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది 100, కొన్ని లైన్స్ ఉన్నాయి. సో అలాంటి దగ్గర మనం వెళ్ళినా పర్లేదు. అది ట్రూ. సో అంత స్పీడ్ లో వెళ్ళినా సరే హ్యాండిల్స్ వాబుల్ అవుతాయి కొన్ని బైక్స్ కి. సో దీనికైతే నేను అసలు అలాంటిది ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నైస్ ఎక్స్పీరియన్స్ ఆన్ హిమాలయ. చూద్దాం ఒక లాంగ్ రైడ్. ఇట్స్ లైక్ గ్రేట్ మెమరీస్. లైక్ చాలా మధ్యలో బ్రేక్స్ గానీ, అక్కడ కలిసిన మనుషులు గానీ, ఆ ఖమ్మంలో పర్సన్స్ గానీ, లేదంటే మధ్యలో చాలా మందిని కలిసాం. లైక్ ఇట్స్ నైస్. లైక్ లాంగ్ రైడ్స్ లో ఇవన్నీ ఒక జర్నీ. we had very good experience guys. సో సైనింగ్ ఆఫ్. కానీ నిన్న రైడ్ కి వెళ్లే ముందు ఒక యూట్యూబర్ ని కలిసాము.
వైజాగ్ అబ్బాయితో అని ఫేమస్ యూట్యూబర్ ని. సో అతను మాకు అంటే నాతో ఒక మాట అన్నాడు, ఏంటది, ఎంత లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలంటే ప్యాషన్ ఉండాలి అని అన్నాడు. సో ప్యాషన్ అంటే ఏంటి బ్రో అని అడిగితే, అయితే కాస్త తెలుగులో చెప్పు మాకు తెలియదు అంటే, దోలు ఉండాలి అన్నాడు. బట్ యా, అది ఉండాలి. అది లేకపోతే మాత్రం మనకి సరదా తీరిపోద్ది. నా అంటే ఈ రోజు మాకు మైక్ స్పాన్సర్ గానీ ఆ హెల్మెట్ మౌంట్ కూడా వైజాగ్ అబ్బాయి సాయితో ఓ యా, షౌట్ అవుట్ టు వైజాగ్ అబ్బాయి సాయితో మాకు మైక్, నెక్స్ట్ హెల్మెట్ వెళ్ళిపోతున్నాడు గైస్. సో బస్సు వచ్చింది, ఇప్పుడే ఎక్కుతున్నాడు. హైదరాబాద్ ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోతున్నాడు. ఇదే బస్సు. మళ్ళీ మార్నింగ్ 8 కల్లా వైజాగ్లో ఉంటాడు. యాక్చువల్లీ రేపు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. సో ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అనేసి ఇంక ఉండలేరో వెళ్ళిపోతున్నా అనేసి వెళ్ళిపోతున్నాడు. సో జాగ్రత్త అయితే, బాయ్.